నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నందిగామ అనే విలేజ్‌లో 13 ఏళ్ల పాపని 40 ఇయర్స్ అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ ఆ 13 ఏళ్ల పాప ధైర్యంగా కంప్లెయింట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? 13 ఏళ్ల వయసు పాపలకు పెళ్లిళ్ళు చేస్తారా తెలుసుకుందాం. మనతో పాటు మేడం మేడం నమస్తే, మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. మేడం, చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఈ రిలేషన్స్ ఎక్కువయ్యాయి. చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేస్తారు. కానీ ఈ పాప ధైర్యంగా వచ్చింది. అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకొని పెళ్లి చేశారంట? ఆస్తులు ఉండే 40 ఏళ్ల వ్యక్తికి 40 ఏళ్ళే 45 ఏళ్ళు అంటే వెల్ సెటిల్డ్ మ్యాన్ అయి ఉంటాడు. ఏ ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఈ అమ్మాయికి చెడికిచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పుడితే ఆస్తులు మొత్తం మా పిల్లలకే వస్తాయి కదా అనే ఒక ఆశపడి ఉండొచ్చు. అతనికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా? అతను మ్యారేజ్ అయితే అతని భార్య పిల్లలు ఏమయ్యారు? ఈ ఎంక్వైరీలు తీశారా? లేకపోతే మ్యారేజ్ అయిన విషయం దాచిపెట్టి దొంగతనంగా పెళ్లి చేశారా? 13 ఏళ్ళ అమ్మాయి అంటే ఏం తెలుసు ఆ అమ్మాయికి? చక్కగా 7వ క్లాసో 8వ క్లాసో చదువుకుంటూ చక్కగా ముద్దులొలుగుతూ ఆడుతూ పాడుతూ ఉండే వయసు ఆ అమ్మాయిది. అటువంటి అమ్మాయిని ఇటువంటి ముసలివాడికి ఇచ్చి గొంతు కోస్తున్నారంటే ఈ తల్లిదండ్రుల నాగరికత ఎంతవరకు ఉందనేది ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనుషులకు వాల్యూ లేదు. ఫస్ట్ మెయిన్ మనీ ఉన్నవాడు ఉంటే చాలు, వాడిని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాడు ముసలోడు కానీ మొతకోడు కానీ అంటే మళ్ళీ కన్యాశుంకం మొదలవుతుందా? ఒకప్పుడు బాల్య వివాహాలు ఇటువంటి ముసలి వాళ్ళకి ఇచ్చి చేస్తే అటువంటి చిన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి 13 ఏళ్ళు, ఈ అమ్మాయికి ఒక 20-26 ఏళ్ళు వచ్చినప్పుడు వాడు చచ్చిపోతాడు. వాడితో పాటు ఈ అమ్మాయి ముండమూసి ఉండాలి. ఈ అమ్మాయికి ఒక పువ్వు బొట్టు కాటుక ఈ అలంకరణలు ఏమీ ఉండొద్దు అని కాలం నాడు కన్యాశుంకం అని ఒక గతం కథ నడిచినాయి. అదేంటంటే ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ మనిషి తల ఒళ్ళో పెట్టుకొని ఈ అమ్మాయి కూడా అగ్నికి ఆహుతి అయిపోయేటటువంటి సంఘటనలు జరిగినాయి. వాటిని మన గురజాడ అప్పారావు గారు ఏంటి, ఇంకా మిగతా నాయకులు ఉన్నారు, నాయకుల పేరు నాకు తెలీదు, సారీ. అటువంటి నాయకులందరూ పోరాడి ఈ కన్యాశుంకాన్నే కానీ కన్యాశుల్కాన్నే కానీ ఆపేశారు మహానుభావులు. అక్కడ నుంచి మహిళ తిరగబడతాం మొదలుపెట్టింది. విడాకుల చట్టాన్ని పట్టుకొచ్చింది. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం అని విడాకుల చట్టాన్ని తెచ్చారని మన రామారావు గారు పాడారు గుండమ్మ కథలో. ఆ పాట రాసింది ఎవరో నాకు తెలీదు. అట్లా చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ స్వతంత్రాలను వాళ్ళు కాపాడుకుంటున్నారు. అలా కాపాడుకొని ఈ జనరేషన్లో, ఇటువంటి కలియుగ జనరేషన్లో అటువంటి చిన్న పిల్లల్ని ఇచ్చి ఇటువంటి ముసలి వాళ్ళకి ఇచ్చి గొంతులు కోయడానికి తెగబడ్డారంటే తల్లిదండ్రులు ఎంత గనులో. ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులని లోపల కుమ్మి పారేయాలి. నన్ను అడిగితే 4 కుమ్మొద్దు, రేపటి రోజున కాళ్ళు కీళ్ళు పని చేయకుండా కుమ్మేయాలి. అంత చిన్నపిల్ల ఏం తెలుసు? అది మీ కడుపును పుట్టలేదా? మీరు కని పెంచుకున్న బిడ్డ కాదా? ఎక్కడన్నా దొరికితే పెంచుకున్నారా? అటువంటి సవితి తల్లిదండ్రులు అయితే అటువంటి పనులు చేస్తారు, దీని పీడ వదిలించుకోద్దామని. కానీ మీ కడుపును పుట్టి మీ చేతుల్లో పెరిగినటువంటి అల్లారు ముద్ద అయినటువంటి ఆడపిల్లని అలా ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే మీకు ఎటువంటి ఆశలు ఉన్నాయో, ఎటువంటి అత్యాశలు ఉన్నాయో తెలుస్తుంది. కానీ అమ్మాయి డేర్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తన లైఫ్ని తను సేవ్ చేసుకుంది. ఆ అమ్మాయికి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రక్షణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం, ఒక చెప్పండి, మరి సోషల్ మీడియా ఇంపాక్టా కావచ్చు, లేకపోతే లోన్లింగ్ ఉంటుంది కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వల్ల కావచ్చు, యూట్యూబ్ వల్ల కావచ్చు, ఇంకా మిగతా ఈ వాట్సాప్ అట్లా, కానీ దాదాపు నల్గొండలో పెళ్ళై ఒక బాబున్న ఆమె బస్టాండ్లో బాబును వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం వాడి కోసం లేచిపోయింది. అసలు ఎలా చూడాలి వీళ్ళని? దానిని తల్లి అనరు, పశువు అంటే కూడా చాలా చిన్న మాట. ఇంకా ఏదైనా కొత్త పదాలు ఇప్పుడు చదువుకుంటున్న యువత, ఇప్పుడు రాస్తున్న రచయితలు, కథలు, స్టోరీలు, పాటలు రాస్తున్న రచయితలు ఇటువంటి మహిళల గురించి కొత్త పదాలు ఏమన్నా పట్టుకొస్తే బాగుంటుంది. అది అసలు తల్లేనా? ఎక్కడ హైదరాబాద్లో బతుకుతుంది, ఎక్కడ నల్గొండలో పరిచయం అయ్యాడు, ఎక్కడ ఇన్స్టాలో పరిచయం అయ్యాడు, వాడు రమ్మనగానే పిల్లోడిని తీసుకొని పోవడం ఏంది? సరిపోతే పోయావు, మొగుడిని వదిలేసావు, వాడు సేవ్ అయ్యాడు ప్రాణాలతోటి, వాడిని చంపలేదు, సంతోషం. కానీ పిల్లోడు ఏం చేశాడు? పిల్లోడిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా, వాడు ఉంటేనే వస్తానని ఒప్పుకోవచ్చు కదా. నీది కడుపు కాదా? నువ్వు కనలేదా? 9 మాసాలు మొయ్యలేదా? నొప్పులు పడుకొని ఉండవులే, ఆపరేషన్ చేయించుకొని తెంచుకొని ఉంటావు, అందుకని ఆ పెయిన్ ఆ బాధ నీకు తెలియదు. కానీ నీ పేగు తెంచుకొని నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి 15 నెలల బాబుని వదిలేసి వెళ్ళిపోయావంటే నువ్వే ఆడదానివంటే. ఆడవాళ్ళనే పదాలకే తీరని మచ్చని ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెడుతున్నారు ఈ జనరేషన్లో ఉన్నటువంటి మహిళలు. మొగుడును వదిలేసే మహిళలు ఉన్నారు, కానీ కడుపును పుట్టిన బిడ్డను వదిలేసే మహిళలు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఇప్పుడు తయారవుతున్నారు, చంపేస్తున్నారు. మళ్ళీ ఆ పిచ్చోడు అంటాడంట, మా భార్య ఏదో తెలుసో తెలియకో చేసిందిలేండి, వదిలేయండి అంట. వీడిని చంపుతారు. ఈసారి ఏం చేసిదో తెలుసా?
వాడు వ్యామోహానికి అలవాటు పడి మనిషి ఇంటికి తెచ్చి పెట్టుకుందనుకో వీడు ఊరుకుంటే సాఫీగా జరిగిపోద్ది. ఇది ఎట్టని తెలిసిపోయింది కదా, భర్తకి తెలిసిపోయింది, ఊళ్ళో ప్రజలకు తెలిసిపోయింది, ఇరుగు పొరుగులకు తెలిసిపోయింది, మన ఇండియన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల వరకు తెలిసిపోయింది. దాని మీద ఏంటంటే వాడు ఇంటికి వచ్చినా సరే ఈ మొగుడు అనేవాడు ఊరుకుంటే లైఫ్ వైవాహిక జీవితం సాఫీగా జరిగిద్ది. వీడు ఎదురు తిరిగాడంటే వీళ్ళిద్దరిని చంపేసి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు ఏమన్నా ఆడవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఏమైనా ఇట్లా సోషల్ మీడియా లవర్స్కి అడిక్ట్ అవుతుంది? ఏముంది లోన్లీతనం ఏముంది, ఇంట్లో చక్కగా 15 నెలల బాబు టైంపాస్ ఉంటుంది. పొద్దున్నే లెగిస్తే ఇల్లు ఊడ్చుకోవాలి, వాకిలు ఊడ్చుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మొగుడు బాక్సులు కట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అట్లా ఎన్ని చేసుకుని ఒక అరగంట అట్లా ఒళ్ళలిసి ఒరుగుతావో లేదో మళ్ళీ సాయంత్రం పూటకి నీకు పని స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6-7 గంటలకు మళ్ళీ ఇంటికి రానే వస్తాడు వాడు కాఫీ టీలు ఇచ్చుకోవచ్చు, మళ్ళీ వంట. ఇక్కడ లోన్లీతనం ఎక్కడుంది? ఇక్కడ ఫ్రీ ఎక్కడుంది? నీకు ఇంట్లో వర్క్లోనే నువ్వు నిమగ్నం అవుతున్నావు. ఇంకా మహిళలు బయట ఉద్యోగాలు చేసి ఈ ఇంటి పనులు కూడా చక్కబెట్టుకునేటటువంటి మహిళలు ఉన్నారు మన ఇండియన్ కంట్రీ తెలుగు రాష్ట్రాలలో. అటువంటి కంట్రీలో అటువంటి తెలుగు రాష్ట్రాలలో పుట్టి ఇటువంటి మాయన మచ్చలు తీసుకొస్తున్నారంటే ఇక్కడ లోన్లీతనం అనేది ఏం లేదు. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కటి, మామూలుగా బట్టి కొట్టుకోవట్లేదు. అది అట్రాక్షన్ కామం రెండు ఒకటే. ఇక్కడ ఈ అబ్బాయి దగ్గర ఏం తక్కువైంది, అక్కడ అబ్బాయి దగ్గర ఏం ఎక్కువైంది. వాడు ఏం చూపించి నిన్ను పట్టుకెళ్ళాడు, వీడు ఏం చూపించి నిన్ను ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నాడు. పూజించేవాడిని వదిలివేసి నువ్వు అటపోని కొట్టి తిట్టి అనుమానించి చేస్తున్నాడంటే ఎవడబడి వాడితో కడుతున్నాడంటే అలా వెళ్ళిపో. అదొక లెక్క ఉంటుంది. ఈ అమ్మాయి ఎట్టైనా కట్టాడు వీడు చేస్తే ఏందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ బిడ్డల్ని వదిలి వెళ్ళే తల్లులు మాత్రం నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. చంపే తల్లులను కూడా చూడలేదు. ఎవడో ముక్కు మోహం తెలియని గొట్టంగాడు, ఇన్స్టాలో పరిచయమైనటువంటి గొట్టంగాడి కోసం నువ్వు కట్టుకున్న భర్తను చంపేస్తున్నావు, కన్నా బిడ్డలను చంపేస్తున్నావు, కనిపెంచిన తల్లిదండ్రులను చంపేస్తున్నావు, అడ్డం సన్నదమ్ములను చంపేస్తున్నావు. ఏంటి ఇన్ని రకాలైనటువంటి మనుషులను చంపి నువ్వు పాంకు తినేదేంటి? నిన్ను లోపలేసి కుళ్ళబడిస్తే సరిగ్గా సరిపోదు. కుళ్ళబడడం అంటే అట్ట కాదు, నీకు మళ్ళీ మేపొద్దు, కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయాలి. ఇటువంటి చట్టాలు రావాలి, ఇటువంటి చట్టాలు కావాలి మన ఇండియన్ కంట్రీ వరకు. ఏ మహిళ అయినా పురుషుడైనా అన్యాయంగా ప్రాణం తీసినా, ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీస్తే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేటటువంటి చట్టాలు, అటువంటి న్యాయాలు మన ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్కి 29 స్టేట్లలో ప్రతి స్టేట్కి ప్రతి జిల్లాకి రావాలని మరీ నేను న్యాయస్థానాలని చట్టస్థానాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో లివింగ్ హాస్టల్స్ ఎక్కువే. అసలు ఒక అమ్మాయికి అబ్బాయికి హాస్టల్ రూము ఇవ్వడం కరెక్టే అంటారు? హాస్టల్స్లోనే కాదు, బయట ఓనర్స్ కూడా రూమ్లు ఇస్తున్నారు, ఇళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు భార్యాభర్తలు అని చెప్పుకుంటున్నారు. మరి పెళ్ళయిందా ఏందనేది మరి ఆధార్ కార్డులు ఎక్కడ చూస్తున్నారేమో తెలియట్లేదు. కానీ ఆధార్ కార్డులు అయితే తీసుకుంటున్నారు, ప్రతి ఓనర్ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. కానీ మరి రూమ్లో హాస్టల్స్లోనే కాదు, మామూలుగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇళ్ళు ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఇళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు వైవాహిక పెళ్ళి కాకుండానే వాళ్ళు ఫిజికల్గా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నారు. బోర్ కొట్టినంతకాలం బోర్ కొట్టనంతసేపు ఉంటున్నారు, బోర్ కొడితే లైట్ తీసుకుంటున్నారు. అది అలా ఈ లైఫ్ బెటరు. ఇంకా దీనికి పెళ్ళెందుకు? పెళ్ళని మళ్ళీ కట్నాలని కానుకలని లక్షల్లో పోసి ఫంక్షన్ హౌస్లని బంగారాలని ఇవన్నీ తీసుకుంటే ఆ కోలివింగ్ లైఫ్ లీడ్ చేసినాడు వాడు ఊరుకుంటాడా? గోకటం మొదలు పెడతాడు. గోకితే ఇంట్లో మొగుడు ఈడు ఊరుకుంటాడా? ఈడు ఏదించడం మొదలు పెడితే ఇది ఊరుకుంటుందా? ఈ ప్రేమించిన ప్రియుడు ఈడు భార్య ఇద్దరు కలిపి ఈడిని లేపేస్తున్నారు. ఇటువంటి లైఫ్ లీడింగ్లోకి వస్తుంది అంటే ఇక సమాజానికి ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నారు మహిళలు? తల్లై, అక్కై, చెల్లై, వదినై, భార్య అయి, కూతురై, మనవరాలై, ముది మనవరాలై 9 తరాలని మోస్తున్నటువంటి మహిళ, అమ్మమ్మాయి 10 తరాలను మోస్తున్నటువంటి మహిళ. అటువంటి మహిళలు ఈవేళటి రోజున ఇటువంటి నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను తీస్తున్నారు అంటే మరి ఎంతటి తెలివి మీరిపోయారో ఆలోచించుకోవాలి. ఈ తెలివిలో రేపటి రోజున మీరే హత్య చేసింది అని ఒక నిర్ధారణకు వస్తే మీకు లోపల ఉండే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. 3rd డిగ్రీలు ఉండే ఇంత ముందులా అవి లేవు. ఇక 3rd డిగ్రీలు కూర్చోబెట్టి మేపడాలు, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ తిప్పడాలు ఇవన్నీ దయచేసి మానేసి మన ఇండియన్ కంట్రీ వరకు న్యాయస్థానాలే కానీ, చట్టస్థానాలే కానీ, హైకోర్టులే కానీ, సుప్రీంకోర్టులే కానీ, ఏ కోర్టులైనా కానీ, ఎటువంటి చట్టస్థానాలైనా కానీ కాలు చేయి తీసి రోడ్డు మీద పడండి అయ్యా. ఇది మనిషి చేసిన తప్పుకి జీవితాంతం శిక్షణ అనుభవిస్తారు. మగాడే, అది పురుషుడే కావచ్చు,
మహిళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరు ఒకటే సమాజం దృష్టిలో, న్యాయం చట్టం దృష్టిలో ఇద్దరు ఒకటే, దేవుడి దృష్టిలో కూడా ఒకటే, కాలం దృష్టిలో కూడా ఒకటే. మనుషుల దృష్టిలోనే హెచ్చింపులు తగ్గింపులు ఉన్నాయి ఇక్కడ. నేను మగాడిని ఏం చేసినా చెల్లిద్ది, ఇప్పుడు ఆడది ఏం చేసినా చెల్లుతుంది. ఇక్కడ సమాధానం ఏంటి? ఒకప్పుడు మగాడిని నేను ఏం చేసినా చెల్లిద్ది అని మగాడు హల్చల్ చేసేవాడు. ఇప్పుడు ఆడది ఏం చేసినా చెల్లుతుంది. అది ఏం చేసినా ఏం చేయలేని స్థితికి మన సమాజం దిగజారిపోయింది. చట్టస్థానాలు న్యాయస్థానాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నాయి.